మరి ఫైనల్ గా నేను కొంతమంది హీరోలు చెప్తాను వాళ్ళ గురించి ఏమైనా మీన్ వాళ్ళ సినిమాలో ఒక పాట పాడాలి. మెలోడీస్ అంటే నాకు ఇష్టం మేడం. ఆ మెలోడీస్ లో ఓకే, పాడేసేయండి. పాడుకో. లిరిక్స్ చూసుకోవచ్చా? చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అదే మేడం, లేడీస్ కి ఎవరేమైనా అరెస్ట్ చేసిన హస్బెండ్స్ నేను కాదు నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటిలో ఒక సాంగ్ ఉంది మేడం. చాలా మంచి సాంగ్ అది. ఓకే. అందులో చాలా మీనింగ్ కూడా ఉంటది. అంటే లేడీస్ కి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అక్కడితో ఆపేస్తే ఏదో చాలా మంది అంటుంటారు కదా, అమ్మాయి మంచిది కాదు, అట్ట తిరుగుతుంది ఇట్ట తిరుగుతుంది అని సూటిపోటి మాటలు ఉంటాయి కదా, అట్లాంటి ఎవరేమనుకున్నా పర్లేదు, నీకు నేను మంచి చూసుకుంటున్నాను కదా అని హస్బెండ్స్ చెప్పే సాంగ్ ఇది. ఓకే. పెళ్లి చేసుకుందాంలో నువ్వేమి చేసావు నేరం విన్నారా? విన్నా విన్నా. చాలా బాగుంటది మేడం. అది చరణం అంటే నాకు చాలా ఇష్టం, దాని నుంచి తీసుకుంటాను, చరణం నుంచి తీసుకుంటాను. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ ప్రమేయం, దేహానికైన గాయం, ఏ మందుతోని మాయం, విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం, అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం, స్త్రీల తనువులోనే శీలమున్నదంటే పురుష స్పర్శతోనే తొలగుపోవునంటే, ఇళ్ళల దేహాలలో శీలము ఉండదనా, భర్తన్న వాడెవడు పురుషుడు కాదు అనా, శీలం అంటే గుణం అనే అర్థం. ఓహోహో ఓహోహో నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా చేయూతనందించు సాయం, ఏనాడు చేసింది సంగం గమనించుమా, కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కదా ధైర్యం. ఓహోహో ఓహోహో నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకొక సాంగ్. ఓకే. నడిరేయిలో నీవు నిదరైన రానీవు, గడిపేదెలా కాలము, గడిపేదెలా కాలము, పగలైన కాసేపు పని చేసుకో నీవు, నీ మీదనే ధ్యానము, నీ మీదనే ధ్యానము, ఏ వైపు చూస్తున్నా నీ రూపితో చింది, నువ్వు కాక వేరేది కనిపించనంటోంది, ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె ఏనాడో చేజారిపోయింది, నీ నీడగా మారే నా వైపు రానుంది, దూరాన ఉంటూనే ఏం మాయ చేసావో, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. చాలా బాగా పాడారు. మరి ఇంకో సాంగ్ ఏమన్నా ఉందా? పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం, సరికొత్తగు సాగున పాట వినిగాలులు ఆడు సయ్యాట, ఒక చల్లని తోడు చేయూత నా పాటగా మారే తొలి పూత, నాలుగు దిక్కులు నా చిరు పాటలు అల్లుకునే సమయం, రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం,
లాల్ల లాల్ల లలలా లాలా 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 లాల్ల లాల్ల లలలా లాలా లాలా లాలా. చాలా బాగా పాడారు. ఓకే మేడం. ఓకే, మా వారికి పవిత్ర బంధం నుంచి మంచి ఇష్టమైన సాంగ్ ఓకే, డెడికేట్ చేస్తూ పాడుతున్నారు. అతనికి డెడికేట్ చేస్తూ పాడతాను. ఓకే. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై, మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు. ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మాడ జన్మ. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాడి బతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మాడ జన్మ. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఆడవాళ్ళ కోసం చాలా మంచిగా పాడారు. మరి ఇన్ని పాటలు పాడి ఒక పాట మిస్ అయినాం. చెప్పండి మేడం. పవన్ కళ్యాణ్ గారిది. మన ఆంధ్ర నుంచి వచ్చాం కాబట్టి మరి భారీ మెజారిటీతో మన ఏపీలో డిప్యూటీ సీఎం గా తన స్థానం అయితే తెచ్చుకున్నారు. మరి అతని పాట పాడకుండా మనం ఎండ ఎలా చేస్తాం చెప్పండి. ఓకే, అతని పాట నేను రాసుకున్న లిరిక్స్ పాడమంటారా? పాడండి పాడండి. ఆయన గెలిచినప్పుడు అది అన్నవరం మూవీలో సాంగ్ మేడం. ఓకే. అన్నయ్య అన్నారంటే ఆదుకోవయ్యా, తమ్ముడని పిలిచారంటే తరలిరావయ్యా, కలలను కన్నామయ్యా నువ్వు గెలవాలని, కలలను నెరవేర్చయ్యా ప్రజలందరివి, ఉన్నవాడి విగ్రహాలు పెట్టి దండలేయబోకయ్యా, పేదవాడి ఆకలి చూసి అన్నం పెట్టరామయ్యా, అమ్మ నాన్న అన్న అక్క అంతా కలిసి ఓటేసినారయ్యా, పవన్ అన్నయ్యా మంత్రిగా గెలిపించినారయ్యా, నిన్ను నమ్మి ఓటేసినారయ్యా, పవన్ అన్నయ్యా నిజాయితీని నిరూపించయ్యా. నిజంగా పవన్ గారి గురించి బాగా డెడికేట్ చేస్తూ మంచి పాట రాశారు. మీ లిరిక్స్ లో అందరికీ అన్న పవన్ అన్న ఇప్పుడు అందరినీ ఆదుకోవాల్సిన ఒక స్థానంలో ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం స్థానంలో. అండ్ ఇప్పుడు కూడా ఆయన చాలా కష్టపడుతున్నారు, వరద బాధితుల కోసం ఆల్రెడీ మాట్లాడాము. సో ఆయన గురించి అయితే చాలా చక్కగా మీ లిరిక్స్ లో ఆయన సాయం కూడా చేశారు. 5 crores ఏమో అందులో ముందుంటారండి ఆయన. అవును అవును. మా ఫైనల్గా లాస్ట్ టైం బోనాలు వచ్చిపోయింది, ఇప్పుడేమో వినాయక చవితి, తర్వాత కార్తీక మాసం, ఇట్లా వరుసగా ఉన్నాయి కాబట్టి ఎండ్ కూడా మంచి అమ్మవారి సాంగ్తో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? ఓకే మేడం, తప్పకుండా పాడేసేయండి. మంగ్లీ గారి సాంగ్ ఉంది కదా మేడం, రావుతల్లి, భిక్షమమ్మ పాడారు. అవునవునవును, ఆవిడ కూడా బాగా ఈ మధ్యన ట్రెండింగ్లో ఉన్నారు. ఆ పాటలో నేను 2 lines పాడతాను మేడం, వాళ్ళంత రాదు నాకు. పర్లేదు. రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బెలవలంబె రేణికెళ్ళమ్మ, రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బెలవలంబె రేణికెళ్ళమ్మ, తూర్పు రాజులు రేణికెళ్ళమ్మ టుంగుటు ఇయ్యాల తెచ్చినారు రేణికెళ్ళమ్మ, పడమట రాజులు రేణికెళ్ళమ్మ పట్టు చీరలే తెచ్చినారు రేణికెళ్ళమ్మ, రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బెలవలంబె రేణికెళ్ళమ్మ, రావు తల్లి రావే తల్లి అడ్డడ్డడ్డడ్డే, రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బిలవలంబె రేణికెళ్ళమ్మ. నిజంగా చాలా చక్కగా పాడారు. ఈ పాటలు పాడడం ఒక ఎత్తు అయితే లిరిక్స్ అన్ని గుర్తుండాలి, ఫస్ట్ టాస్క్. అసలు నిజంగా బ్యాలెన్స్ చేస్తూ చాలా మంచిగా పాడారు. అండ్ అలాగే నేను పిలవంగానే మా కోసం వచ్చి మాతో మాట్లాడి మా ఛానల్ కోసం, మా ఆడియన్స్ కోసం చక్కగా పాటలు కూడా పాడారు. అండ్ మీరు కూడా మీరు అనుకున్నట్టు శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలి, అంతకు మించి మిమ్మల్ని సినిమాల్లో కూడా పాడితే మేము చూడాలి, వినాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.